హలో అందరికీ ఉమెన్ మేడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ముందుగా శ్రీకాకుళం జిల్లా గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయం 7వ శతాబ్దానికి చెందినది. దీన్ని సూర్యకిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా నిర్మించారు. దీనిని దర్శించుటకు ప్రతి సంవత్సరం వేలాది భక్తులు వస్తుంటారు. తర్వాత విశాఖపట్నంలో ఉన్న అరకు వ్యాలీలో గిరిజన సంస్కృతి, కాఫీ తోటలు, చల్లని వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో బొర్ర గుహలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇక్కడ లంబగిరి అనే ప్రదేశం ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందని, కావున దీనిని చల్లని ప్రదేశం అంటారు. తర్వాత కాకినాడలో బొజ్జన్నకొండ అనే బౌద్ధ స్థలం ఉంది. ఇది చారిత్రకంగా చాలా ముఖ్యమైనదని, ఇక్కడ రాతితో చెక్కిన గృహలు, స్తూపాలు ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత ఈస్ట్ గోదావరి. ఇక్కడ పాపికొండలు అద్భుతమైన కొండలు. ఇవి గోదావరి నది అందాన్ని మరింత పెంచుతాయి. ఈ నదిలో బోటు ప్రయాణం చేస్తూ పాపికొండల అందాన్ని చూడవచ్చు. వెస్ట్ గోదావరి. ఇక్కడ కోలేరు సరస్సు ఉంది. ఇది భారతదేశంలో పెద్ద సరస్సులలో ఒకటి. ఇక్కడ అనేక విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. కృష్ణా డిస్టిక్. ఇక్కడ ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం. దసరా సమయంలో ఇక్కడ భారీగా జనం వస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇది సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి. అమరావతి స్తూపం గుంటూరులో ఉంది. ఇది అమరావతి బౌద్ధ కేంద్రంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది పురాతన భారత చరిత్రలో ముఖ్యమైన భాగం. నెల్లూరు. పులికాట్ సరస్సు నెల్లూరులో ఉంది. ఇది అందమైన సరస్సు మరియు పక్షుల స్థలం. ఇది ఆంధ్రప్రదేశ్కి మరియు తమిళనాడుకు మధ్య ఉంటుంది. ప్రకాశం జిల్లాలో సూర్యలంక బీచ్ ఎంతో అద్భుతమైనది. దీనికి దగ్గరలో శ్రీశైలం ఆలయం ఉంటుంది. ఎంతో ప్రసిద్ధ ఆలయం. తిరుపతిలోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చిత్తూరులో హర్స్లీ హిల్స్ ఉన్నాయి. ఇవి ప్రశాంతవంతమైన హిల్ స్టేషన్. ట్రెక్కింగ్, నేచర్ వ్యూస్ కోసం చాలా మంచి ప్రదేశం.